నేపాల్లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి తాము అండగా నిలుస్తామని భారత్ భరోసా ఇచ్చింది. కాగా నేపాల్లో రాజకీయ సునామీ సంభవించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ బలీయ శక్తిగా అవతరించింది. దీంతో సంప్రదాయ నేపాల్ పార్టీల పునాదులు కదిలిపోయాయి. సామాజిక అసమానతలపై ఆర్ఎస్పీ అధినేత బాలెన్ షా చేసిన సమరం యువతను ఆకట్టుకుంది. దీంతో తాజా ఎన్నికల్లో ఆర్ఎస్పీకి అండగా నేపాల్ యువత నిలిచింది. నేపాల్ ఎన్నికల ఫలితాలతో చాలామందికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. బాలెన్ షా నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ బలీయ శక్తిగా అవతరించింది. కాగా నేపాల్ పార్లమెంటుకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కిందటేడాది జెన్జీ నిరసనల తరువాత నేపాల్లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికలు ఇవే. అయితే ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని నేపాల్ ప్రజలు ఆశీర్వదించారు. కాగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నేపాల్లో ఒక మధ్యవాద రాజకీయ పార్టీ. ఈ పార్టీ మౌలికంగా రాజ్యాంగ సోషలిజం, మార్కెట్ సోషలిజం, ప్రగతివాదం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం, ఆర్థిక ఉదారవాదం, రాజకీయ స్వేచ్ఛకు మద్దతు ఇస్తుంది. కాగా ఆర్ఎస్పీని 2022 జూన్లో రబీ లామీ చానే అనే ఆయన స్థాపించారు. జూలై 2022లో ఎన్నికల కమిషన్లో పార్టీ పేరు నమోదైంది. కాగా 2022 ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పోటీ చేసింది. అంతేకాదు 4వ అతిపెద్ద జాతీయ పార్టీగా ఆర్ఎస్పీ అవతరించింది. ఆ తరువాత నేపాల్లో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. ఇందులో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ భాగస్వామి అయింది. అంతేకాదు 2 సార్లు ప్రచండ ప్రభుత్వంలో ఆర్ఎస్పీ భాగస్వామిగా ఉంది. మొదట డిసెంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు, రెండవది మార్చి 2024 నుండి జూలై 2024 వరకు ప్రచండ ప్రభుత్వంలో ఆర్ఎస్పీ కొనసాగింది. కాగా ఆర్ఎస్పీ తన ఎన్నికల మేనిఫెస్టోకు బచా పాత్ర అని పేరు పెట్టింది. ఇది నేపాల్ను మధ్య ఆదాయ దేశంగా భావిస్తోంది. అంతేకాదు ఐటీ ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే 10 సంవత్సరాల్లో దేశ ఆర్థికాభివృద్ధి $30 బిలియన్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు పాత రాజకీయ వ్యవస్థను అవినీతి నుంచి విముక్తి చేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా 1990 నాటి అన్ని ప్రభుత్వ ఆస్తులను ఆడిట్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియకు నేపాల్ ఫస్ట్ అని పేరు పెట్టింది. ఇదే విధానంతో ఎన్నికల్లోకి వెళ్లింది. మొత్తం మీద అవినీతి లేని భవిష్యత్ వైపు చూసే నేపాల్ను నిర్మించడానికి నేపాల్ ఓటర్లకు ఆర్ఎస్పీ హామీ ఇచ్చింది. కాగా బాలెన్ షా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అంతేకాదు ర్యాపర్, గాయకుడిగా నేపాల్లో ఆయన పాపులర్. నేపాల్ వ్యాప్తంగా వేలాది కచేరీలో చేసిన చరిత్ర బాలెన్ షాది. అంతేకాదు తన కచేరీల ద్వారా అవినీతి, అసమానతలు, యువత సమస్యలను ఆయన లేవనెత్తారు. బాలెన్ షా ఇలా సామాజిక అసమానతలపై చేసిన సమరం జనంలోకి దూసుకెళ్లింది. ఇదే నేపాల్ యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా బాలెన్ షా యాక్టివ్గా ఉంటారు. అంతేకాదు బాలెన్ షాకు పాలనా అనుభవం కూడా ఉంది. గతంలో నేపాల్ రాజధాని కాఠ్మండుకు బాలెన్ షా మేయర్గా పనిచేశారు. కాగా కాఠ్మండు మేయర్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు యువతకు తీవ్రస్థాయిలో ప్రభావితం చేశాయి. అంతేకాదు తమ సమస్యలకు పరిష్కారానికి ఆయన ఆశాదీపంలో వారికి కనిపించారు. అలాగే నేపాల్ సంప్రదాయ రాజకీయ పార్టీలకు బాలెన్ షా ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అదే జెన్జీ యువతలో షా పట్ల ఆకర్షణ పెంచింది. ఇదిలా ఉంటే బాలెన్ షా మౌలికంగా భారత్కు వ్యతిరేకి అనే పేరు రాజకీయ వర్గాల్లో ఉంది. గ్రేటర్ నేపాల్ పేరుతో గతంలో ఆయన ఇచ్చిన నినాదం దుమారం రేపింది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను నేపాల్లో కలపాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో భారతదేశం పట్ల ఆర్ఎస్పీ సర్కారు వైఖరి ఎలా ఉంటుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా నేపాల్లో రాజకీయ సునామీ సంభవించింది.